హాయ్ అండి, వెల్కమ్ టు మాన్వితాస్ క్రియేషన్. ఈరోజైతే అరిసెలు ఎలా చేసుకోవాలో చూసేద్దాము. నేతి అరిసెలు చాలా బాగుంటుంది, చాలా ఈజీగా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ముందుగా ఒక 2 కేజీల రేషన్ బియ్యాన్ని శుభ్రంగా 2-3 సార్లు వాటర్తో కడిగి ఒక 8 గంటల సేపు నాననివ్వాలి. అరిసెలకు రేషన్ బియ్యం అయితే చాలా బాగుంటుంది, ఇలా పొంగుతూ చాలా బాగా వస్తాయి. ఇలా నానిన తర్వాత ఒక కాటన్ వస్త్రంలో వడగట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఫ్యాన్ అయితే వేయొద్దు. తర్వాత 2 కేజీల బియ్యం పిండికి 1.5 కేజీన్నర బెల్లం సరిపోతుంది. బెల్లాన్ని ఇలా తురుముకోవాలి. అంటే కేజీకి 3/4 కిలో బెల్లం సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఈ బెల్లాన్ని ఒక బాండీలో వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఇలా బెల్లం అంతా కరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇలా కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో మనము చెక్ చేస్తూ ఉండాలి, పాకం అనేది వచ్చిందా లేదా అని. ఇలా మరుగుతున్నప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ అనేది పాకం మరిగేటప్పుడే వేసుకుంటే అందులోని మంచి సువాసన వస్తుంది. ఇప్పుడైతే ఇంకా పాకం అనేది రాలేదు. చూడండి, లేత పాకమే వచ్చింది, చేతుల నుండి ఇలా జారిపోతుంది. మనము ఉండగడితే మనము ఏ షేప్లో చేస్తే ఆ షేప్లోకి రావాలి. ఇక్కడైతే వచ్చేసింది. స్టవ్ ఆపేయాలి. ఇప్పుడు కింద బాండీ అనేది కింద దిప్పి అందులో పిండిని కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. ఈ అరిసెల పిండికి 2 అయితే సరిపోతుందండి. అంటే ఒకరు కలుపుతూ ఉంటే ఒకరు పిండి పోస్తూ ఉంటే మధ్య మధ్యలో ఉండలు లేకుండా వస్తుంది. ఇలా అరిసెల పిండికి 2 అయితే చాలా బాగా కలుపుకోవడానికి వస్తుంది. చూడండి, ఇక్కడ ఇంకొద్దిగా పిండి అయితే పడుతుంది. ఇప్పుడు పిండి అనేది చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది. అరిసెలు అనేవి వేడిగా చేయకుండా కొద్దిగా చల్లారిన తర్వాత అయితే మనకు పర్ఫెక్ట్ వస్తుంది. తర్వాత ఇందులో పైన నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే అరిసెలు అనేవి చాలా కమ్మగా వస్తాయి. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకోవాలి. తర్వాత ఇందులో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అనేది బాగా వేడెక్కనివ్వాలి. నెయ్యి వేడెక్కిందో లేదో ఇలా ఒక చిన్న బాల్ లాగా చేసి వేసుకోవాలి. చూడండి, వెంటనే ఎలా పొంగిందో. ఇలా పొంగితే మనకు అరిసెల పిండి అనేది పర్ఫెక్ట్గా కలిసినట్టు. ఇప్పుడు చిన్న బాల్ లాగా చేసుకొని ఇలా ఒత్తుకోవాలి పేపర్ పైన. తర్వాత దీన్ని నెయ్యిలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అన్ని అరిసెలను కూడా ఇలా చిన్న బాల్ చేసుకొని వత్తుకోవాలి. చూడండి, అరిసె అనేది మనకు ఎలా పొంగుతుందో. ఇలా పొంగితే అరిసె అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, చాలా సాఫ్ట్గా బాగుంటుంది. తర్వాత అరిసెను తీసి ఇలా ఒక గిన్నె పైన ఉంచి పైన మూతతో ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే ఎక్స్ట్రా ఆయిల్ అనేది మనకు బయటికి వచ్చేస్తుంది. ఇలాగే
అన్ని అరిసెలను కూడా చేసుకొని నెయ్యిలో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎక్స్ట్రా నెయ్యి అనేది ఉంటే ఇలా గిన్నె పైన వేసుకొని పైన ఒక గిన్నెతోని ప్రెస్ చేస్తే ఎక్స్ట్రా నెయ్యి అనేది బయటికి వెళ్ళిపోతుంది. అంతేనండి, అరిసెలు చేయడం చాలా ఈజీ. మన ప్రాసెస్ అంతా మనము పాకం పట్టే దగ్గరే ఉంటుందండి. పాకం అనేది మనకు కరెక్ట్గా వస్తే అరిసెలు అనేవి చాలా బాగా వస్తాయి. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు రావాలంటే బెల్ ఐకాన్ గట్టిగా కొట్టండి. మీరు మీ ఇంట్లో ఓసారి ట్రై చేయండి. అరిసెలు అనేవి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఇలానే చిన్న చిన్న రౌండ్ బాల్ లాగా చేసుకొని ఇలా అరిసెలాగా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత నెయ్యిలో డీప్ ఫ్రై చేసుకొని డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక గిన్నె పైన అరిసె వేసుకొని ఎక్స్ట్రా నెయ్యి అనేది బయటికి వెళ్ళిపోతుంది. ఒకటి తినేవాళ్ళు 4-5 తింటారు, అంత బాగుంటాయి అరిసెలు. ప్రతి సంక్రాంతికి అందరూ చేసుకుంటారు కదా. మీకు నచ్చినట్లయితే మీరు చేసుకోండి. అంతేనండి, అరిసెలు చేయడం చాలా సింపుల్.